విందుకు పోయినప్పుడు ఎలా ఉండాలో చెప్తాడు యేసయ్య. నువ్వు ఫంక్షన్ చేసేటప్పుడు ఎవరికి చేయాలో చెప్తాడు యేసయ్య. మీరు ఏదైనా కార్యం తలపెట్టుకొని విందు పెట్టుకున్నప్పుడు మీ విందుకి దిక్కులేని వారిని, విధవరాండ్రని, అంగహీనుల్ని, బలహీనుల్ని, అంటే తిరిగి మీకు పెట్టలేని వ్యక్తులుగా ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళకు పెట్టండి. అప్పుడు మీరు పెట్టిన ఫలం మీకు నిలిచి ఉంటుంది. కానీ మీకు తిరిగి పెట్టగలిగే వాళ్ళకి పిలిచి మీరు ఫంక్షన్ చేయటం వల్ల మళ్ళీ వాళ్ళు ఒకరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి మిమ్మల్ని పిలిచి మీకు పెడతారు, చెల్లైపోతుంది, అక్కడ ఫలం ఏమి ఉండదు. కానీ తిరిగి మీకు పెట్టలేని వారికి, తిరిగి మీకు ఇవ్వలేని వారికి మీరు హెల్ప్ చేయండి, అది తండ్రి చూస్తాడు, అక్కడ రాయబడి ఉంటుంది అని చెప్పాడు. ఎంత అద్భుతమైన విషయం అది. నిన్ను ఎవరైనా ఆహ్వానించినప్పుడు పోయి అగ్రపీఠ మీద కూర్చోడానికి తపన పడవాకు, చివర కూర్చో. చివర కూర్చున్నప్పుడు నిన్ను గుర్తించినటువంటి వాళ్ళు, అయ్యయ్యో నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి, నీ స్థానం ఇక్కడ కాదు అక్కడ అని వాళ్ళు అందరి ముందు నిన్ను పిలిస్తే అది నీ గౌరవం. పిలవకపోతే గొడవే లేదు, అవమానం అయితే రాదు. చూసి గుర్తుపట్టి తీసుకెళ్తే స్తోత్రం, గుర్తుపట్టకపోయినా గొడవ ఉండదు. అలా కాకుండా కాలర్ ఎగరేసుకొని పోయి అగ్రపీఠ మీద కూర్చున్నాం అనుకో, నీకంటే ఘనుడు ఒకడు వచ్చినప్పుడు వారు నీ దగ్గరకు వచ్చి, అయ్యా నీకంటే ఘనుడు వచ్చాడు, కొంచెం నువ్వు ఆ పక్కన కూర్చుంటావా అన్నప్పుడు అందరి ముందు నువ్వు లేచి పక్కన కూర్చోవటం నీకు అవమానం కదా. కాబట్టి సభలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో చెప్పాడు. ఇదంతా ఏముందిలే అనిపిస్తుంది, కానీ సమాజంలో ఈ విషయాలన్నీ ఆకలింపు చేసుకొని వ్యవహరించిన వాడు నిజంగా ధన్యుడే అవుతాడు. మాటి మాటికి నీ పొరుగువానింటికి పోకుము, వాడు నీ వలన విసుగుతాడేమో అని సామెతల్లో అంటాడు. మంచితనం వచ్చింది కదా, మా బాగా పరిచయం ఏర్పడింది కదా, ఫ్రెండ్స్ అయ్యాము కదా అని కొంతమంది తెంపు లేకుండా అదే పనికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళటం వల్ల స్టార్టింగ్లో ప్రేమ, తర్వాత చీదరగా మారి, విసుగుగా మారి, చివరికి ముఖం ఎదుటే ఎందుకు బ్రదర్ మాటి మాటికి వస్తున్నారు అనిపించుకోవాల్సి వచ్చిందిరా. కాబట్టి అవకాశం దొరికింది కదా అని చీటికి మాటికి వెళ్ళకండి. మీకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకొని అరుదుగా ఇలా ప్రతి